సన్ రైజ్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్. సో ముఖ్యంగా సన్ రైజ్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగి వస్తున్నాడు. సో తనకే కెప్టెన్సీ ఇస్తున్నారని న్యూస్ అయితే వచ్చింది. సో తనే కెప్టెన్గా కొనసాగుతాడు. అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మొన్న హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ని సన్ రైజ్ హైదరాబాద్ చిత్తుగా ఓడించింది. యశస్వి జైస్వాల్ అవ్వచ్చు, వైభవ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ఫస్ట్లోనే అవుట్ చేశారు. అద్భుతంగా ఎంట్రీ ఇచ్చారు మనోళ్ళు. పార్పుల్ అవ్వచ్చు, షకీబ్ హాసన్ అవ్వచ్చు. అండ్ ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ రాజస్థాన్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ జైపూర్లో. అక్కడ వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే టాప్ 3లో ఉన్నారు. మధ్యలో 2 మ్యాచ్లు ఓడిపోయినా మళ్ళీ లాస్ట్ మ్యాచ్ పుంజుకున్నారు. అద్భుతంగా గెలిచారు. బౌలింగ్ ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ సూపర్ ఉంది. ఆర్చర్ కానించి రవి బిషాయ్ ప్రతి ఒక్కళ్ళు సూపర్గా వేస్తున్నారు బౌలింగు. అండ్ బ్యాట్స్మెన్లు వాళ్ళు టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. జైస్వాల్ అవ్వచ్చు, వైభవ్ అవ్వచ్చు, జూరెల్ అవ్వచ్చు. వీళ్ళు ముగ్గురు ఆడితే మాత్రానికి వాళ్ళకి తిరిగి ఉండదు. అండ్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఖచ్చితంగా తను ఒక ఇన్నింగ్స్ అయితే బాకీ ఉన్నాడు, లాంగ్ ఇన్నింగ్స్. తను కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. తన మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి. చూడాలి మరి తను ఎలా ఆడతాడో, ఆ ట్రోల్స్ని ఎలా ఆఫ్ చేస్తాడో. మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉంది. ఎట్మే కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. ఇక మన సన్ రైజ్ హైదరాబాద్ చూసుకుంటే టాప్ టు బాటమ్ అటు అభిషేక్ నుంచి ఇటు బౌలర్స్ వరకు సూపర్గా ఆడుతున్నారు. అందరూ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మేబీ ఇప్పుడు కమిన్స్ వస్తున్నాడు. సో కమిన్స్ వస్తే ఎవరిని పక్కన పెడతారు? ఎందుకంటే ఇషాన్ మలింగా ప్లేస్లో కమిన్స్ రావచ్చు. కానీ ఇషాన్ మలింగా మాత్రానికి లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 4 వికెట్స్ తీశాడు. టాప్ ఆర్డర్ మొత్తాన్ని తనే కుప్పగూల్చాడు. సో ఇషాన్ మలింగాని పక్కన పెట్టి అంత డేర్ చేస్తారా, లేదా హెడ్ ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి హెడ్ని పక్కన పెడతారా, ఎవరిని పక్కన పెడతారో చూడాలి. శ్రీలంక బౌలర్లు ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. అండ్ అలాగే లాస్ట్ మ్యాచ్ మళ్ళీ పర్పుల్ని పక్కన కూర్చోబెట్టారు. కానీ ఈ మ్యాచ్ మాత్రానికి ఆడిస్తారు. ఎందుకంటే హైదరాబాద్లో రాజస్థాన్ని కుప్పగొల్చింది తనే. ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్స్ తీశాడు. అండ్ అలాగే ఇషాన్ కిషన్ కెప్టెన్సీ పక్కన పెడతారు కాబట్టి ఈ మ్యాచ్ ఇంకా రెచ్చిపోయి ఆడవచ్చు. కమిన్స్ కెప్టెన్సీ వస్తున్నాడు కాబట్టి. అండ్ అలాగే అభిషేక్ శర్మ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ లీడ్లో ఉన్నాడు తను. అండ్ అలాగే హెడ్ ఒక్కడు ఫామ్లో రావాలి. మనం మాట్లాడుకున్నట్టు పవర్ ప్లేలో తను చాలా స్లోగా ఆడుతున్నాడు. పవర్ ప్లే తన వల్ల చాలా వేస్ట్ అయిపోతుంది. తను కూడా ఫామ్లోకి వస్తే మాత్రానికి ఇక తిరిగి ఉండదు. ఎందుకంటే క్లాసన్ మిడిల్ ఆర్డర్లో వచ్చి తను ఆరెంజ్ క్యాప్ రేస్లో 3rd ప్లేస్లో ఉన్నాడంటే ఏ రేంజ్లో ఆడుతున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే నితీష్ రెడ్డి అటు బౌలింగ్తో ఇటు బ్యాటింగ్ చాలా బాగా ఆడుతున్నాడు. మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ యంగ్ ప్లేయర్స్ సలీల్ అరోరా, అనికిత్ వర్మ ప్రతి ఒక్కళ్ళు టచ్లో ఉన్నారు. సూపర్ ఫామ్లో ఉన్నారు. ఐపీఎల్లో పీక్ టైంకి అందరు ఫామ్లో వచ్చారు. చూడాలి మరి ఈ మ్యాచ్ ఎలా ఆడతారో. రాజస్థాన్ని మళ్ళొకసారి చిత్తు చేస్తారో లేదో.